హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, టూ టీమ్స్కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, ఫైనల్గా బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది అనేది చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టూ టీమ్స్కి మధ్య ఇప్పటి వరకు 13 T20 మ్యాచెస్ జరిగాయి. ఇందులో ఇండియా 10 మ్యాచెస్ విన్ అయింది అండ్ పాకిస్తాన్ 3 మ్యాచెస్ విన్ అయింది. T20స్లో ఇండియా టీం పాకిస్తాన్ని కంప్లీట్గా డామినేట్ చేసిందని చెప్పాలి. ఈ పిచ్ ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. స్టార్టింగ్లో బ్యాటర్స్కి రన్స్ కొట్టడం కష్టం కావచ్చు. ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యాక స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. యూఏఈ జరిగిన మ్యాచ్లో చూస్తే ఫస్ట్ వికెట్ బుమ్రా తీశాడు. బట్ తర్వాత కుల్దీప్ యాదవ్ తన స్పిన్ బౌలింగ్తో యూఏఈని కంప్లీట్గా డామినేట్ చేశాడు. ఈ పిచ్ పై T20 ఇంటర్నేషనల్స్లో యావరేజ్ స్కోర్ 145గా ఉంది. ఐపీఎల్ మ్యాచెస్ ఇంక్లూడ్ చేస్తే 157కి పెరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140గా ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 124గా ఉంది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 51 మ్యాచెస్లో గెలిచాయి అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 58 మ్యాచెస్లో గెలిచాయి. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ స్టేడియంలో ఇండియా టీం ఇప్పటి వరకు 16 మ్యాచెస్ ఆడింది. ఇందులో 11 మ్యాచెస్ విన్ అయింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ టైగా ఉంది. ఇండియా టీం ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఉంటారు. నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో వికెట్ కీపర్గా సంజు శాంసన్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో శివం దూబే, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి ఆడే ఛాన్స్ ఉంది. ఇండియా లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11తోనే ఈ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ 6తో స్టార్ట్ చేశాడు అండ్ నెక్స్ట్ బాల్ 4 కొట్టాడు. తను ఈ మ్యాచ్లో 16 బాల్స్ ఆడి 30 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ 187గా ఉంది. ఇంకో ఓపెనర్ శుభ్మన్ గిల్ 9 బాల్స్లోనే 20 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ 222గా ఉంది. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. మ్యాచ్ త్వరగా ఫినిష్ అవడంతో మిగతా ప్లేయర్స్కి బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. బౌలింగ్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి 4 వికెట్స్ తీశాడు. తను ఒక్క ఓవర్లోనే 3 వికెట్స్ తీశాడు. హర్షదీప్కి ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ రాలేదు. తనకి 99 T20 వికెట్స్ ఉన్నాయి. ఇంకో వికెట్ తీస్తే 100 వికెట్స్ మైల్స్లోనే రీచ్ అయ్యేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మ్యాచ్లో ఆడలేదు. ఈ మ్యాచ్లో సర్ప్రైజింగ్గా శివం దూబే బౌలింగ్ చేసి 3 వికెట్స్ తీశాడు. తను కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. తన ఎకానమిక్ 2గా ఉంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా ఒక్కో వికెట్ తీశారు. పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫర్హాన్ అండ్ సయీం అయూబ్ ఉంటారు. నెంబర్ 3లో మొహమ్మద్ హరీష్, నెంబర్ 4లో ఫకర్ జమాన్, నెంబర్ 5లో కెప్టెన్గా సల్మాన్ అగా, నెంబర్ 6లో హసన్ నవాజ్, నెంబర్ 7లో మొహమ్మద్ నవాజ్, నెంబర్ 8లో ఫహీమ్ అష్రఫ్, నెంబర్ 9లో షహీన్ అఫ్రిది, నెంబర్ 10లో సుఫియాన్ ముకీమ్ అండ్ నెంబర్ 11లో అహ్మద్ ఆడే ఛాన్స్ ఉంది. రీసెంట్గా ఒమన్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ టీం 93 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. పాకిస్తాన్ వికెట్ కీపర్ అయిన మొహమ్మద్ హరీష్ బాగా పర్ఫామ్ చేసి 43 బాల్స్లో 66 రన్స్ కొట్టాడు అండ్ మొహమ్మద్ నవాజ్ 10 బాల్స్లో 19 రన్స్ స్కోర్ చేశాడు. మిగతా ప్లేయర్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. పాకిస్తాన్ కెప్టెన్ అయిన సల్మాన్ అగా గోల్డెన్ డక్ అయ్యాడు. బౌలింగ్లో చూసుకుంటే అందరు బౌలర్స్ వికెట్స్ తీసుకున్నారు. పాకిస్తాన్ మెయిన్ బౌలర్ అయిన షహీన్ అఫ్రిది ఫస్ట్ 2 ఓవర్స్లో ఎక్కువగా రన్స్ ఇచ్చాడు. బట్ లాస్ట్ 2 ఓవర్స్లో బాగా బౌలింగ్ చేశాడు. ఎందుకంటే తన సెకండ్ స్పెల్లో బౌలర్సే ఉన్నారు. ఒమన్ టీం ఆ టైంకి 7 వికెట్స్ కోల్పోయింది. సయీం అయూబ్ అయితే 2 ఓవర్స్లో ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేసి పాకిస్తాన్కి ఇనిషియల్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. సుఫియాన్ ముకీమ్ 2 వికెట్స్ అండ్ ఫహీమ్ అష్రఫ్ 2 వికెట్స్ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఏ ప్లేయర్ ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.